చెప్పడం జరిగింది. చాలా కాలంగా పరిష్కారానికి నోచుకొని చిన్న మధ్యతరగతి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ యొక్క బిల్లులను ప్రభుత్వం చెల్లించకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ వారందరూ ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ అధికారుల విధానాన్ని ఎండగడుతూ ధర్నా నిర్వహించారు. వడ్డీలకు ఓడి రకరకాల విధాలుగా డబ్బులు తెచ్చి దాదాపుగా ఎలక్షన్కు ముందు 12 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. అయితే ఎంతో సామరస్యంగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ సహకరిస్తున్న కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించకపోవడం వల్లనే గ్రామ పంచాయతీ మొదలుకొని అన్ని వర్గాల వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దింపడమైందని వారన్నారు. అయితే అధికారులు మాత్రం 1వ తేదీన జీతాలు తీసుకోవడం సబబు అయితే మరి అభివృద్ధి పనులకు ముందుండి నడిపే మాకు 1500 కోట్ల రూపాయల బిల్లులను ఎందుకు చెల్లించట్లేదని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీశారు. పెళ్ళిళ్ళున్నా, లేదంటే కొంత ఇల్లు స్థలాలు కొనుక్కున్నా, లేదంటే ఒక హాస్పిటల్ ఏదన్నా రోగాలు వచ్చినా, రోస్టులు వచ్చినా ఒక లెటర్ పెట్టుకొని కనీసం ఆ పెళ్లి కార్డు లేదంటే హాస్పిటల్ కార్డు చూపిస్తే పేమెంట్ ఇచ్చేటోళ్ళు అప్పట్లో ఆఫీసర్లు. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక అలాంటి ఒక్క రూపాయి కూడా పేమెంట్ ఇవ్వకుండా ఆ పెళ్ళిళ్ళు ఉండని, సావులు ఉండని, హాస్పిటల్ ఉండని, నీకు ఏదైనా చేసుకొని వారి దగ్గర పనిచేసినామనంటే అక్కడే డబ్బులు పెట్టుకొని జైలు వేసినట్లు అయిపోయింది మాకు. మరి అదే విధమై ఎన్నోసార్లు లెటర్లు పెట్టి కాంట్రాక్టర్లు పైసలు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎంతోమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇక గత ప్రభుత్వం నిర్వాహకంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే ధోరణి కొనసాగించడం చాలా విస్మయానికి గురి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా వివాహాలు, వేడుకలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, చిన్న సన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లపై ఈ రకమైన వివక్ష చూపడం సరైంది కాదని, ఇలాంటి పనులు చేయడం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం భూస్థాపితం అయిందని వారు ఈ సందర్భంగా అన్నారు. ఇకనైనా కోట్లాది రూపాయల పెండింగ్లో ఉన్న బిల్లులను అధికారులు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో అత్యవసర పనులు సైతం నిలిపివేసే పరిస్థితి వస్తుందని కాపురం సర్కిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంగిశెట్టి రవీంద్ర సాగర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అంటే ప్రభుత్వం మోసం చేసిందా లేకపోతే అధికారులు మోసం చేసిందా, దీన్ని ఏ విధంగా పరిగణించాలి? ఈరోజు అధికారులు ఒట్టుగానే బడ్జెట్ ఉందని పనులు చేయించుకోవడము, తీరా అక్కడ పోతే బడ్జెట్ లేకుండా దొంగ బడ్జెట్ పెట్టి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాతో పని చేయించుకున్నది. మేము ఈరోజు ఈఆర్పీ అయితే బడ్జెట్ ఉంటేనే వర్క్ ఆర్డర్ వస్తుంది, ఇష్యూ అవుతుందని కూడా మేము నమ్ముతాము. మేము పనిచేయడం జరిగింది. పోయిన ప్రభుత్వము దొంగ బడ్జెట్ పెట్టి పని చేయించుకున్నది. ఉన్న ప్రభుత్వం కూడా వచ్చి నెల రోజులు అయిపోయినా కానీ ఈ రోజు పేమెంట్ చేస్తాని ఈ ప్రభుత్వం కూడా అదే తోవలో పోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు అధికారులు జీతాలు తీసుకుంటున్నారు, మరి మీకు టెండర్కు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఈ రోజు అధికారులకు అంతకుముందు 10 రోజులు 15 రోజులు లేట్ వచ్చేది. ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చినాక ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాడు, ఇచ్చి మాకు నోటీసులు ఇప్పిస్తున్నాడు పని చేపేయమని. అంటే ఇంకా ఇది ఒక బ్లాక్మెయిల్ రాజకీయం. ఇంతకుముందు అనంటే డబ్బులు లేవనంటే అధికారులు కూడా మాకు జీతాలు లేవని ఒప్పుకునేటోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్కే జీతాలు తీసుకోవడం, మాకు మళ్ళీ నోటీసులు పంపించడం, రాజకీయ నాయకులతో ఒత్తిడి చేపించడం, నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మరి గత రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, గత ప్రభుత్వంలో కూడా కాంట్రాక్టర్ బిల్లు రేఖ ఎన్నోసార్లు హెడ్ ఆఫీస్ దగ్గర హైదరాబాద్లో రకరకాల సర్కిల్లో కూడా ధర్నాలు చేసిన, ఏదైతే ధర్నాలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూసిండు. ఆ రోజు కూడా ఆయన మాకు సపోర్ట్ చేసిండు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వమే ఆయన వెళ్తున్నాడు, కానీ ఈరోజు దాని మీద ఎలాంటి స్పందన లేదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు